కాబట్టి మొట్టమొదటిగా దేవునికి, తర్వాత ఉన్న పెద్దలందరికీ వందనాలు చెప్పి ఈ కొరకలు మొదలు పెడదామన్నా. అయ్య శ్రీశైలంలో పరిశుద్ధ దేవుని సంబంధం తలచి క్రియాపూర్వకంగాను ఆత్మీయంగాను మనోపూర్వమైనటువంటి జై జీవితాన్ని జీవించినటువంటి పరిశుద్ధ అన్నామణి అనే జీవిత చరిత్రను ఈరోజు చెప్పుకోబోతున్నాం ఆయన. బైబిల్లో ఆశ్చర్య గోత్రీకురాలని అన్న అనే ఒక భక్తురాలు ఉన్నారు ఆయన. తండ్రి డేవిడ్స్ అనే ఒక తండ్రి తన కుమార్తెకు అన్న లాంటి ఒక పరిశుద్ధురాలు అవ్వాలని తన కుమార్తెను 4 బిడ్డల్లో కుమార్తెకి అన్న అని పేరు పెట్టారు ఆయన. ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఎటువంటిదంటేనైనా శ్రీ సర్వేశ్వర స్వర్గలోక నివాసుడు సర్వలోక విపుడు మనకండి వదిలి తల్లందు మరి వరకు బుద్ధితో పుట్టిన అన్నని చూడరా బాబు మాత్రం తక్కువ కాదు ముక్కోటి కదరా చెప్పలేక సార్లు ఇంటికి సాగనంటారా చెప్పిన పరలోక ప్రార్థన వంట ఆశ్చర్య గోత్రికురాలు అన్న పేరు పెట్టినటువంటి అన్నామణి జీవితంలో మందబుద్ధయ్య మళ్ళీ చదవలేదు, ఇంటికి స్కూల్కి పంపిస్తే ఇంటికి చదవలేదని సార్లు ఇంటికి సాగారంటారు. కానీ ఆవిడ జీవితంలో ఒకటి మాత్రం ఉంటుందయ్యా, ముక్కోపం. ఏది ఉన్నా లేకపోయినా మనకుండేది ఏంటిదయ్యా? మనందరికంటే ఆవిడకి ఎక్కువ ఉంది నాయన. కాబట్టి ఆవిడ పంపించేశారని చక్కగా ఇంటికి వచ్చేసింది. అయితే ఇంటికి వచ్చేస్తే చదువు రాలేదు కాబట్టి తండ్రి ఆవిడ చేత పనులు చేస్తున్నాడు ఆయన. బలమైన పనులు చేసేది, పొలం పనులు చేసేది, ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో తండ్రి ఒక రోజున పిలిచి అన్నామణి చెప్పండి నాన్నగారు. ఈ గ్రామంలో మిఖే అని ఒక అమ్మగారు ఉన్నారు అమ్మ, అక్కడికి వెళ్ళి నువ్వు
పనులు చేయలేవు, చదువుకోలేవు, కానీ ఆ ఇంట్లో పని చేసుకోమ్మా. అలాగే అయితే మికే అమ్మగారు ఎలాంటి వారే అంటే క్రైస్తవ జీవితంలో భక్తి కలిగినటువంటి ఒక మంచి దైవోక్తురాలు. కాబట్టి దేవుడు అన్నామణ్ణి అబ్రహానికి పంపించాడు. అవునైనా అమ్మగారు అన్నామణి పట్ల ఎలా ఉన్నారయ్యా? అందరి తానా పాపం విషయమై చెప్పి పాపం ఎలా ఒప్పుకోవాలని చెప్తున్నప్పుడు నామకార్థ క్రైస్తవులైన అన్నామని జీవితంలోనైనా ఏంటో కొత్త భక్తిలాగా ఉన్నట్టు అనిపించింది. అయినప్పటికీ కూడా క్రమం తప్పక అమ్మగారి మాట వింటూ బ్రహ్మూడికి వెళ్తూ ఉంది. ఆయన వెళ్తూ ఉన్న టైంలో ఒకరోజు అమ్మగారు అన్నామణి పలానా వాడి ఇంట్లో బ్రహ్మూడికి ఉంది, వెళ్ళి వాక్యం వింటున్నాయి అమ్మ అని చెప్పారు. ఈ విధంగా అన్నామణి బ్రహ్మూడికి వెళ్తుంటే దేవుడు రాజు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం మీద వర్తమానం చెప్తున్నారు. అవును ఆయన కొండ మీద ప్రసంగమేనాయన. అవునాయన, అది చాలా శ్రేష్టమైన వాక్యవాగు. దేవుడు దాసుడు ఎలా చెప్తున్నాడు, వినరా భారత క్రైస్తవ సోదర అన్నామణి కథ విన్నవింటున్నాడు బాబు. వినరా భారత క్రైస్తవ సోదర అన్నామణి కథ విన్నవింటున్నాడు బాబు. ప్రార్థించున్నప్పుడు గదులకు వెళ్ళి తలుపు విసుకొనరా బాబు. రహస్యమందు తండ్రికి ప్రార్థించురా బాబు. రహస్యమందు చూసుని తండ్రి సమాధానం ఇచ్చురా బాబు. ఈ విధంగా అన్నామణి దేవుని వాక్యం సూటిగాను స్పష్టంగాను చెప్తున్నటువంటి వాక్యం రహస్యమైనటువంటి ప్రార్థన గురించి విన్నప్పుడు ఆయన వెళ్ళి నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. మంచి మనసు వచ్చింది ఆయన. అయితే అన్నామణి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఒక రోజు రాత్రి పూట ఇలా చేస్తుంది ఆయన. అయ్యో రాత్రిపూటపై అంతస్తు వెళ్ళిందా. దేవా ఆత్మే నన్ను కదిలించేయని త్యాగం వేస్తుంది. గుండెలు బాదుకుంటూ ఏడ్చుతున్న ప్రార్థన
ఎంత ఓదార్చినా ఓదార్పు పొందకున్నదా అర్ధరాత్రి వరకు దేవా నన్ను కరుణించేయని కేకలు పెట్టి ఏడుస్తుంది. ప్రభువా నన్ను కరుణించు క్షమించమని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నటువంటి ఆ యొక్క అన్నామణిని అయ్యో రక్షకుడు శిలువలో రేవాడు ప్రత్యక్షమయ్యా బాల్యకాలంలో చేసినటువంటి చిన్న పెద్ద తెలియనటువంటి ప్రతిపాదన ఒప్పుకున్నప్పుడు అన్నామణి దేవుడు క్షమించి పాపాలని చెప్పి గుర్తించాలని వాగ్దానం ఇచ్చిన తర్వాత అన్నామణి వరకు తేలి అయిపోయింది. అయిన తర్వాత అన్నామణి ఎలా ఉందంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఉన్న చీరలన్నీ నాకే కావాలనుకుందా? ఇక్కడ ఉన్న నగలన్నీ నాకే కావాలనుకుంటున్నాను. అయ్యా ఆ టైంలో నువ్వు నేను ఉంటే ఖచ్చితంగా ఆవిర్పోయేవాడు. కానీ అన్నామణి మనకంటే శ్రేష్ఠమైన దేవుడు ఏమని అడిగిందంటే ఏమడిగిందో, అయ్యా నాకు చదువు రాదు, నాకు చదువు లేదు, బైబిల్ చదువుకుంటాను, చదువు నేర్పించు అని అడిగింది ఆయన. దేవుడు వాక్యం చదవడానికి ఆవిడికి చదువు ఇచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఆవిడ నూతన నిబంధన తీసి ఇలా చదువుతుంది ఆయన. నేర్చి నీళ్ళు త్రాగువాడు మరలా తప్పికొంటాడు, కానీ నేర్చి నీళ్ళు త్రాగువాడు మరలా ఎన్నడికి తప్పికొన్నాడు. అన్నామని సంతోష హృదయంతో ప్రభా నా ఇది ఒక ముద్దుదాన్ని మొరటదాన్ని చిన్న బాల్యకాలంలో 100 సార్లు నాకు నేర్పారు పరలోక ప్రార్థన, నాకు రాలేదు, చదువు రాలేక సార్లు నాకు పంపించేశారు. అయినప్పటికీ నువ్వు చదివించావు, ఎంతో సంతోషంతో దేవుడి కృతజ్ఞతలు తెలుస్తూ ఉదయకాలం లేచి పక్కవారితో తన అనుభవ సాక్ష్యాన్ని పంచుకున్నాను ఆయన. వారేమన్నారన్నా చెప్పుకున్నారన్న. అయితే ఆ సంఘంలో ఉన్నటువంటి చక్కటి సహోదరి మేరీ అనే సహోదరికి దేవుడు 2 రోజుల ముందే అన్నామని జీవితంలో చేసేటువంటి కార్యం గురించి వివరించాడు. ఆవిడ ఇంకో ఇలా మారు మనసు ఉంటుంది, దేవుడు నేను మాట్లాడతానని దేవుడు చెప్పినటువంటి వాక్యం చెప్పి బట్టి అందరూ కూడా మా అన్నామని మారు మనసు ఉందని పొందారని అన్నారు. అయితే అన్నామని జీవితంలో దేవుడు ఇంకొక ఆత్మీయ మెట్టికి ఎక్కిస్తున్నాడు ఆయన. అలాగా ఎలాగంటే ఆయన రీడ్ గారు అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ దేవుని సేవకుడు ఏం చేశారంటే అన్నామణిలో ఆ పనమ్మాయి కోసం చూస్తున్న సమయంలో మిగే అమ్మగారి ఇంట్లో ఒక నమ్మకస్తురాలు పనమ్మాయి చూసి ఆయన రీడి గారు అన్నామణి అనే తనని అన్నామణిని తన గృహంలో పని పెట్టుకోవడానికి పిలిచాడు. అన్నామణి ఆ గృహానికి వెళ్ళినప్పుడు రీడి గారు ఏమన్నారంటే నాయన అన్నామణి చెప్పండి
ఇది మొదలుకొని నీ జీవితాంతం నా ఇంట్లో పనిచేస్తూ ఉండాలమ్మా. నా గృహం నుంచి దాటిపోలని మాటిపోమా. అలాగే అన్నామని మొదలుకుని మాట ఇచ్చినది మొదలుకొని చనిపోయే వరకు అంతవరకు ఆ గృహంలో పనిచేస్తుందయ్యా. అయితే ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి అన్నామని రీడ్ గారి కుటుంబం ఐర్లాండ్ దేశాన్ని నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క ఐర్లాండ్ దేశం నుంచి వెళ్ళిపోతున్నాయన వెళ్ళిపోతూ ఉండగా ఆ కెనడా దేశానికి రీడ్ గారి కుటుంబం తరలి వెళ్ళిపోతూ ఉండగా ఈవిడ కూడా ఆ యొక్క దేశంలో కెనడా దేశానికి వెళ్ళిపోయింది. ఆయన తల్లిదండ్రులు విడిచిపెట్టి కెనడా దేశానికి వెళ్ళిపోయింది. అవును ఆయన తల్లిదండ్రులు విడిచిపెట్టి కెనడా దేశానికి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళిపోయినటువంటి 5 సంవత్సరాలకి రీడ్ గారి భార్య చనిపోయింది. ఇంట్లో పని ఎక్కువైపోయింది. ఆ యొక్క రీడ్ గారు తెలిసి ఒక రోజున అన్నమణితో మాట్లాడుతున్నారు. అన్నమణి ఏంటి ఆ కొత్త చిత్తులతో మొత్తం అంత తొలగకుండా వాళ్ళ పెట్టారు. అంత పక్కన ఇల్లు అంట్లు వచ్చేది, అసలు అంట్లు తొలగలేదండి, బట్టలు వచ్చేదండి, 5 సర్దలేదు. ఏంటి ఎంత పని చేయవా? అయ్యగారు నేను చేయనండి. పొద్దున్న నుంచి చదువుతానే ఉన్నాను. ఎన్నిసార్లు చదవాలి చూడండి. ఎన్నిసార్లు కడిగిన పిల్లలు అలా పొర చేస్తున్నారు. నేను మనిషినా పశువునా? ఈ పనులన్నీ చేయడానికి నేను చేయనండి. ఏంటి నన్నే ఎదిరిస్తావా? నేను చేయను. రీడ్ గారి పరిస్థితి ఎలా ఉందండి నాయన? ఎలా ఉందయ్యా? బురద చెప్పులతో ఇంటిని పిల్లలు మైలు చేయగా బురద చెప్పులతో ఇంటిని పిల్లలు మైలు చేయగా రీడు కూడా కలిగించే పరిపాలన ఉన్నప్పుడు రీడానికి పని చెప్పినరా. ఎనపమ్మని తిరస్కరించరా. ఈ విధంగా రీడ్ గారిని తిరస్కరించేసరికి ఈ రీడ్ గారిలో ఉన్నటువంటి కోపం బయట వచ్చింది. ఆయన ఇలా చూస్తున్నాడు. ఆయన అన్నామని ఇలా చూసి పళ్ళు పడపడా కొరికారా, పళ్ళు పడపడా కొరికారా, పళ్ళు ఎర్రగా చేశారా, పళ్ళు ఎర్రగా చేశారా, మీరు చూసారా, మీరు చూసారా, జుట్టు పట్టుకు లాగారా, జుట్టు పట్టుకు లాగారా, విగ్రహమన్నీ చెప్పాడా, ఒక్కసారిగా తోచాడా, విగ్రహమన్నీ చెప్పాడా, ఒక్కసారిగా తోచాడా. అన్నామని జుట్టు పట్టుకు కిందకి కొట్టేశాడు ఆయన. రీడ్ గారు కొట్టంగానే అన్నామణిలో సహజ లక్షణం ఆత్మీయులు ఎదుగుతున్నప్పుడు బయటకు వస్తుంది కదా ఆయన. ఆవిడ సహజ లక్షణం ఏంటైనా ఆవిడ పరిస్థితి చూడండి. ఆయన దిగ్గునా లేచారా, దిగ్గునా లేచారా, బొగ్గున మండారా, బొగ్గున మండారా, కళ్ళు ఎర్రగా చేశారా, కళ్ళు ఎర్రగా చేశారా, పడబడ పళ్ళు కొరికారా, పడబడ పళ్ళు కొరికారా, గుంగులను ముగించారా, గుంగులను ముగించారా, చుట్టూ కలయా చూసారా, చుట్టూ కలయా చూసారా, కర్రే దొరికిందా, దరిమని విసిరిందా, కర్రే దొరికిందా, దరిమని విసిరిందా. ఈ విధంగా ఇద్దరు కూడా కోపంలో టెంప్ట్ అయిపోయారు. ఆయన టెంప్ట్ అయిపోయిన కొద్దిసేపు దేవుడు పెట్టలు కదా ఆయన. రీడ్ గారు అనుకున్నారు, అయ్యో ఇంట్లో నాకు పెట్టలాకుండా అన్నామణి చుట్టుపక్కల లాగాను నేను అని రీడ్ గారు బాధపడుతున్నారు. అన్నామణి ఇంకో పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యో తండ్రి లాంటి వాడు, ఒక మాట అంటే ఏమైంది, తండ్రిని ఇక్కడికి కర్రేసాను, తగలేదు గట్టి సరిపోయింది అని చెప్పి దేవుని సన్నిధికి ఇలా ప్రార్థిస్తుందయ్యా. ప్రభువా నా నాలో కోపం అనే పాపం ఉందయ్యా, దాన్ని తీసివేయనయ్యా అని ప్రార్థిస్తుంది. కోపం అనేది పాపమేనైనా అని దేవుడు మాట్లాడాడు. ఆవిడతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆయన కీర్తన గ్రంథం 34:17 ద్వారా దుష్క్రియలు చేయవారి నాపరాత భూమి మీద కొట్టువేడికి యెహోవా సన్నిధికి వారి విరోధంగా వాక్యం ద్వారా మాట్లాడాడు. వెంటనే అన్నామని దుష్టత్వం అంటే ఏంటయ్యా? దుష్టత్వం అంటే కోపము, క్రోధము, మత్సరము. అవునయ్యా, మరి ఎలా జయించాలి? దేవుడు ఏం చెప్తున్నాడంటే నాయన, కోపమానే పాపమున్నది, కోపమానే పాపమున్నది, దాని సాతానుగా పట్టుగలిగి ప్రార్థించరా,
నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువలేదా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువలేదా. ప్రార్థన చేసి దేవుడు పాదాలు పడుతుంది యాకోబులాగా ఆవిడ ఉన్న పాపాన్ని జయించింది. గ్యారంటీ దేవుడి పట్ల ఆవిడ ఉన్నటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి సమాధానం, ఆత్మలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛని చూసి నడుచుకుంటారు. అంటే కొంతమంది పోతులు ఇలా కామెంట్ ఇలా విమర్శిస్తున్నారు. ఏమని పరిశుద్ధనామని అన్నారు. ఆవిడ మార్పు చెందింది కాబట్టి సరిపోయింది. నాయన చంపకపోతే ఏం చేసేదేంటో. పళ్ళు పడపడా కొరికెరా, పళ్ళు పడపడా కొరికెరా, పళ్ళు ఎర్రగా చేశారా, పళ్ళు ఎర్రగా చేశారా, మిర్రి చూసారా, మిర్రి చూసారా, మిర్రి చూసారా, మిర్రి చూసారా, అంగునట్టు ముగించరా, అంగునట్టు ముగించరా, చుట్టూ కలయా చూసారా, చుట్టూ కలయా చూసారా, ఏసికాలే తిరిగాయా ఎంతబడి తిరగలేదా, ఏసికాలే తిరిగాయా ఎంతబడి తిరగలేదా, మన ఇల్లు చాలా మధ్యలో ఆయన వచ్చారు. ఆయన మనం పట్టుకోకుండా మన చూశారు నన్ను కుండీలు ఎంతలా ఉన్నాయి. ఆ తర్వాత పాట నమస్కారం బాగుండేది నేను వాళ్ళ చేతుల్లో. నాకు 200 ఈ విధంగా అన్నామని మన కథలో మనం వెళ్ళిపోతాం. ఈ విధంగా అన్నామని ప్రతి యొక్క పాపాన్ని జయించి సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఆవిడ చక్కగా అన్ని పాపాలను జయించింది నాయన. కాబట్టి ఆవిడ చాలా సంతోషించింది. అదేవిధంగా ఆవిడ ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. ఆయన చాలా సంతోషమయ్యా. వినరా భారత క్రైస్తవ సోదర అన్నామణి కథ ప్రతి దానికి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆవిడకి దారులు దయచేశాడు. కోటుగుడ్లు కల్పించాడు. గొప్ప గొప్ప విజయాలను, ఆత్మీయ విజయాలను చూసింది ఆయన. అటువంటి అన్నామణి జీవితంలో సేవ కూడా చేసింది ఆయన. కసాయి తండ్రి సారాయి దుకాణానికి పంపించి ఒక బిడ్డని పంపిస్తున్నాను ఆయన. ఈ సందర్భంలో అన్నామణి చూసింది. చూసి ఏం చేసిందంటే నేను దేవుడికి ప్రార్థన చేసింది. ఏమని? ప్రభువా, ఈ బిడ్డని ఆ తండ్రి యొక్క
ఆ సారాయి దుకాణం నుంచి మాన్పించమని ప్రార్థన చేసింది ఆయన. దేవుడు ఆ బిడ్డకి, చిన్న బిడ్డకి ధైర్యం ఇచ్చాడు ఆయన. తండ్రితో చిన్న బిడ్డలా మాట్లాడుతుంది, చెప్పండి నాన్నగారు. ఆ సారాయి దుకాణానికి వెళ్ళి ఒక ప్యాకెట్ సారా తీసుకురమ్మా. నాన్నగారు నేను పోను నాన్నగారు, అక్కడ చాలా మంది పురుషులు ఉంటారు, నేను వెళ్ళను నాన్నగారు. ఏమిటి వెళ్ళవా? ఈ పంపిస్తున్నాడు మరి, ఆయన పంపిస్తున్నాడయ్యా, ఆయన పంపిస్తున్నాడమ్మా. వెళ్ళవా? వెళ్ళు. ఏమైంది? చాలా మంది స్త్రీలు తీసుకురావు కదా, వెళ్ళి తీసుకురాను. నేను తీసుకురాను నాన్నగారు. ఏంటి నాకేం చెప్తావా? నేను తీసుకురాను. కండరాలు పొంగించారా, కండరాలు పొంగించారా, మళ్ళీ ఎర్రగా చేశారా, మళ్ళీ ఎర్రగా చేశారా, ఇప్పుడు కలగా చూసారా, ఇప్పుడు కలగా చూసారా, ఒక్కసారిగా బిడ్డలకి వచ్చాడా, భయపడదామని చూసాడా, భయపడదామని చూసాడా, దగ్గరికి వచ్చి బిడ్డ దగ్గరికి వచ్చి అడిగాడు, వెళ్ళి తీసుకురా అన్నాడు. నువ్వేం చేసుకుంటా చేసుకో, నేను మాత్రం సారాయి దుకాణానికి వెళ్ళని అక్కడ చెప్పింది. అవునాయన, కానీ కొన్నాళ్ళకి ఆ బిడ్డ జబ్బుపడింది ఆయన. తండ్రి మార్పు చెంది అన్నామని బతిలాడుతుంది, అయ్యే అమ్మ నా బిడ్డ మార్పు బ్రతికించమని ప్రార్థన చేయమని బ్రతిలాడాడు. అన్నామని ప్రార్థన చేసింది దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే ఆయన, ఈ పాపపు లోకం నుంచి, మస్సు నుంచి, మళ్ళీ నుంచి ఈ బిడ్డను తీసుకుని నా దగ్గరికి పరలోకానికి తీసుకొచ్చిపోతున్నాను అన్నామని అని చెప్పాడయ్యా. చిన్న బిడ్డ బాల్యకాలం నుండి పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం, అంతకంటే అన్నామనికి ఇంకేం భాగ్యం అనుకుంది. సంతోషించాడు, తండ్రి కూడా సంతోషించాడు. ఈ విధంగా అన్నామని జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. తందన తందన తాని తందన ఈ విధంగా అన్నామని దేవుడితో సంభాషించింది. అనేకుల ఆరోగ్యం కొరకు విజ్ఞాపన చేసింది. అనేకుల మరణం నుంచి తప్పించమని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆవిడకి జయాలను ఇచ్చాడు. ఆయన చివరికి ఆవిడ గృహంలో ఉన్నటువంటి రీడ్ గారి కుటుంబంలో 96 సంవత్సరాలు జీవించింది. అయితేనైనా తన బిడ్డలు, రీడ్ గారి బిడ్డలు ఫస్ట్ ఆవిడ విసిగించారు, మొదట ఆవిడ విసిగించారు, తర్వాత పరీక్షించారు, పరిశీలించారు, తర్వాత ప్రేమించి ఆవిడ కోసం వృద్ధాకులు మంచి గృహాన్ని కట్టిపెడితే వారందరూ కూడా అన్నామణి కంటే ముందే చనిపోయారు. ఈ విధంగా అన్నామణి ఆ రీడ్ గారి గృహంలో 96 సంవత్సరాలు జీవించి 96 సంవత్సరాలు జీవించింది. అన్నామణి 96 సంవత్సరాలు జీవించడం గొప్ప కాదు. ఆయన యవ్వన కాలం మొదలుకొని ఆవిడ వివాహం కాలేదు, అంతం వరకు ఆవిడ కన్నిగా ఉంది. అది గొప్ప విషయం. ఎవరైతే దేవునికి పరిశుద్ధంగా జీవించారు, దేవుని కొరకు జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటారు, వారు యథార్థంగాను, నీతిగాను, నిజాయితీగా వివాహం వరకు పరిశుద్ధంగా జీవిస్తారు. వివాహం అయిన తర్వాత స్వపురుషులకి, స్వస్త్రీలకు లోబడి వారు నమ్మకంగా ఉంటారు. అలాంటి వారిని చూడవచ్చు నాయన. అన్నా అసలు దుష్క్రియలంటే ఏంటన్నా? అన్నామని అంత పరిశుద్ధంగా ఎలా జీవించిందంటే నాయన, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆయన శరీర క్రియలను అనుసరించి ప్రవర్తిస్తే చస్తావు,
అదే కనుక ఆత్మక్రియలను అనుసరించి శరీర క్రియలను కనుక చంపితే జీవిస్తావు అని చెప్పాడు ఆయన. శరీర క్రియలు అంటే శరీర క్రియలు అంటే కొలసీ రాసిన పత్రిక 3:5 ద్వారా కూడా దేవుడు మాట్లాడినాయన. జారత్వము, వ్యభిచారము, కామాతురత, దురాశ, ధనాశ, విగ్రహారాధన ఇవన్నీ కూడా తీసేసుకోమని దేవుడు తన బాల్యకాలంలో చెప్పినప్పుడు అన్నామణితో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన యవ్వనములో పరిశుద్ధముగా యవన కాలం నుంచి అన్నామణి దేవుని కోసం పరిశుద్ధంగా శరీరం అనే గాడిలో వచ్చిన పరిశుద్ధంగా జీవించింది ఆయన. ఆ ఊళ్ళో పోగిరీలు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ ఆయన పరిశుద్ధ అన్నామణి అని దేవుడు ఆమె జీవితాన్ని నిజంగానే పరిశుద్ధంగా జీవించడానికి సాధన చేశారు. అవును, ఆయన పరిశుద్ధత అంటే పరిపూర్ణంగా జీవించడం. పరిపూర్ణంగా అంటే దేవుని చిత్తమును గ్రహించి దాన్ని సఫలంగా మనం అనుగ్రహించేయాలని నాకు అర్థమయ్యింది. అవునైనా దేవునికి ఇష్టలేని పిల్లల వల్ల ఉండాలంటే మనం కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. అందుకే మన సహవాసులు స్థాపకులైన దానియేలు గారు అన్నామణి గురించి ఏం చెప్పారంటే చదవండి చదివించండి అన్నామణి చేస్తాం, చదవండి చదివించండి అన్నామణి చేస్తాం, జీవించండి నేర్పించండి అన్నామణి చేస్తాం, జీవించండి నేర్పించండి అన్నామణి చేస్తాం, బోధించండి అన్నామణి చేస్తాం, బోధించండి అన్నామణి చేస్తాం, కాబట్టి మనం కూడా అన్నామణి వలె ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెళ్ళొస్తాము మళ్ళొస్తాము తందాన